వీక్. కాబట్టి సైతాన్ ఏం చేశాడో తెలుసా? సంసోన్ని అదే ఏరియాలో బెండ్ చేశాడు. ఆఖరికి సంసోన్ని చంపేశాడు. సహోదరులు, ఎంత బలాఢ్యుడైనప్పటికీ కూడా నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అది గుర్తించి దేవుని సహాయంతో బలం పొందుకోకపోతే అదే నిన్ను బలి చేస్తుందే. సైతాన్ అక్కడే నిన్ను బలి చేస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి తెలుసుకో ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో. అత్యవసరం. అబ్రహాము అంతకుముందు ఎక్కడ బెండ్ అయ్యాడో ఇప్పుడు కూడా అక్కడే బెండ్ అయిపోయాడు. అక్కడేమో ఐగుప్తు, ఇక్కడేమో గెరారు. అక్కడ దేవుడు ఏ విధంగా కలుగ చేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడాడో, కనికరము కలిగిన దేవుడు అబ్రహాం విషయంలో కూడా మళ్ళా తప్పు చేస్తే మళ్ళా దేవుడు కనికరించి కాపాడాడు. దయచేసి వినండి. దేవుడు కనికరిస్తున్నాడు కదా, దేవుడు కాపాడుతున్నాడు కదా అని చెప్పి మళ్ళీ నువ్వు తప్పు చేస్తానంటే కుదరదు. జ్ఞాపకం పెట్టుకోండి.